నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం. టీడీపీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి గోనెగండ్ల మండల పరిధిలోని అల్వాల గ్రామంలో సుపరిపాలనలో పాల్గొన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి గ్రామంలో ఇంటింటి సూపర్ 6 పథకాల గురించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందిన మహిళలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా నూతన కార్యాలయం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కాలక్షేపం చేసిందన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ మరియు ఉచిత బస్సు పెన్షన్ అందుతుందన్నారు. ఆర్టీఎస్ రైట్ కెనాల్ ద్వారా ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు 40,000 ఎకరాల నుండి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు. రైతుల కోసం నిరంతరం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడన్నారు. కోనెగండ్ల మండల పరిధిలోని అల్వాల, కులుమాల, పెద్ద నెల్లటూరు, చిన్న నెల్లటూరుకు షట్టర్ ఏర్పాటుకు త్వరలో ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 19.5 కోట్లతో కడిమెట్ల రూరల్ గోనెగండ్ల జనాభా ఎక్కువ అవ్వడంతో 3 జలజీవన మిషన్లకు పనులు ప్రారంభమయ్యాయన్నారు. సుపరిపాలన తొలి అడుగుల్లో ప్రజల విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల కన్వీనర్ తిరుపతయ్య, అల్వాల సర్పంచ్ డాక్టర్ భాషా, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, అడ్వకేట్ చంద్రశేఖర్, సీను, గోపాల, డ్రైవర్ నూర్ తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. అన్నదాత సుఖీభవ పెట్టు. రైతుకు సంబంధించింది దాని పేరు అన్నదాత సుఖీభవ. అన్నదాత రైతు భరోసా అంటే డబ్బులు పడవు. పోయినసారి అట్లా దొంగల నామం పెట్టిపోయింది. ఇప్పుడు వేస్తాం ఇక అన్నదాత సుఖీభవ. చంద్రబాబు నాయుడు సార్ మనం డబ్బులు వేస్తున్నాం, దాని గురించి ఇబ్బంది లేదు, చేస్తున్నాడు. ఓకే, నీ పలక అయిపోయింది. కోర్టులో స్టే కూడా తీపించినా నీకు అయిపోయి పెట్టినా నీకు అయిపోయిందని చెప్తున్నా. ఈరోజు గోనెగండ్ల మండలం మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అలువాల గ్రామానికి వచ్చిన నాకు అపూర్వ స్వాగతం పలికిన అలువాల గ్రామ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత సంవత్సరం పాటు పాలన ఏ హామీలైతే ఎలక్షన్ల ముందు ఇచ్చామో ఆ హామీలు అమలు పరుస్తూ ఇంటింటికి వెళ్లి జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని చెబుతా ఉంటే ప్రజల ఆనందం, సంతృప్తి చూస్తున్నారు. ఎక్కడైతే చిన్నపాటి సమస్యలున్నా వాటిని కూడా పరిష్కరించి సాంకేతికంగా ఏదైనా చిన్న ఇబ్బందులున్నా ఇటు వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కానీ, అమ్యూనిటీస్ అసిస్టెంట్ ద్వారా కానీ, సచివాలయాల ద్వారా ఉన్నటువంటి చిన్న సమస్యను పరిష్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాలని ముందుకు చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడికి పోయినా గ్రామాల్లో ఈరోజు సాగునీరు, త్రాగునీరు. గత ప్రభుత్వంలో కనీసం రీసర్వే పేరు మీద భూములను మొత్తం సర్వనాశనం చేసి రైతులందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ముందుకు పోతే ఈరోజు వాటిని పరిష్కరిస్తూ గ్రామం పోయి జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని చెబుతున్నాం. ఈరోజు ఈ గోనెగండ్ల మండలంలో అలువాల గ్రామంలో ఏదైతే ఒక షట్టర్ ఉందో, ఏదైతే పలక, ఈ పలకాన్ని మాట్లాడేటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో, అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున శాంక్షన్ చేసినటువంటి ఆ యొక్క పలకని, ఆ యొక్క షట్టర్ని కేవలం రాజకీయ కోణంలో నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి కోర్టుకు పోయి స్టే తేవడం జరిగింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఆశీర్వదించినాక అలువాల ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలోనే వాటిని స్టేని కూడా వెకేట్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ ఆ షట్టర్ని అతి త్వరలోనే ఏర్పాటు చేసి అలువాల, పెద్ద నెల్లటూరు, చిన్న నెల్లటూరు కులమాల రైతుల యొక్క రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఏ సంక్షేమం అయితే ఇంతకుముందు మేము చెప్పాము, ఇటు గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదే రకంగా తల్లికి వందనం కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, పెన్షన్ 4,000, 6,000, 15,000 కావచ్చు, అదే రకంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, రానున్న రోజులు అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇంటింటికి వెళ్లి జరిగినటువంటి మంచిని చెబుతూ ఈ ప్రభుత్వం సంతృప్తిగా ఉందా లేదని కనుక్కొని సాంకేతికంగా లోపాలు ఉన్నట్టు దాన్ని సరిదిద్దుకొని ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈ స్పందన, ఈ ఆనందం చూస్తున్నారు. వైసీపీ పార్టీ
గల్లంతైపోయినటువంటి వైసీపీ పార్టీ కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు విషం కక్కుతూ డ్రామాలు ఆడుతూ ఉంది. జగన్ అనే వ్యక్తి సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయనివాడు, అదే రకంగా సొంత అభిమానించే కార్యకర్త టైరు కింద పడి చనిపోతే పలకరించని వాడు ఈరోజు నేనే చేస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. 2.0 పరిపాలన చూపుతామంటున్నాడు. ఈరోజు 2.0 అంటే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ అభివృద్ధిని ప్రజలు నమ్ముతూ విశ్వసిస్తూ ఆనందంగా ఉంటే 2.0తో ఏదో రప్ప అంటాడు. రానున్న రోజుల్లో వచ్చి మిమ్మల్ని అలా చేస్తాను ఇలా చేస్తానని మాట్లాడుతున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మీ పార్టీ పుట్టగతులు లేకుండా చేశారు. ఈ రోజు ప్రత్యేకంగా మీరు విషయం కక్కుతున్నా కూడా ప్రజల యొక్క కళ్ళలో ఆనందం చూస్తున్నారు. ఇంటింటికి పోయినప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు మాకు చెబుతుంటే వాళ్ళ నోటి ద్వారా వింటున్నాం. ఎక్కడైతే చిన్న చిన్న లోపాలు ఉన్నదని సరిదిద్దుకొని 100% సంక్షేమాన్ని. ఈరోజు ఉదాహరణ, ఒక వ్యక్తి ఇక్కడ వైఎస్ఆర్ వార్డు మెంబర్, ఆ వార్డు మెంబర్ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటే ఆయనకు పెన్షన్ 4,000 వస్తుంది. కదలలేని స్థితిలో ఉంటే మళ్ళీ 15,000 పెట్టాలని మేమే చెప్పడం జరుగుతోంది. అంటే పార్టీలకు అతీతంగా, ఈరోజు ప్రాంతాలకు అతీతంగా పేదవాడికి సంక్షేమం అందాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందించే విధంగా ఈ ప్రభుత్వం పోతా ఉందని తెలియజేస్తున్నా. మరొక్కసారి అలువాల గ్రామ ప్రజలకు నేను చెప్పినటువంటి షట్టర్ ఏదైతే పలక ఉందో అది తెచ్చి రైతాంగానికి అంతా అద్భుతమైనటువంటి ఆనందంగా ఉండే విధంగా ముందుకు చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకు టార్గెట్ చేస్తాం? దేనికోసం టార్గెట్ చేస్తాం? మిమ్మల్ని ప్రజలే టార్గెట్ చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించినారంటే ప్రజలు మిమ్మల్ని టార్గెట్ చేసి మీరు వద్దు, మీ ప్రభుత్వం వద్దు, మీ పాలన వద్దు దించారు. ఒకటే ఒకటి చెబుతున్నాం, చట్టం పరంగా ఎవరైతే తప్పు చేస్తారో చట్టానికి అతీతులు ఎవరు కాదు. ఈ రోజు చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతే తప్ప మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నందుకు మమ్మల్ని ఎవరేం చేయకూడదు, ఎవరేం ముట్టకూడదు అంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ చట్టం తన పని చేసుకునే ప్రక్రియలో ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉలికి పడుతున్నారు. ఎందుకు పడుతున్నారో వాళ్ళకి తెలియాలా? ప్రజలన్నీ గమనిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు గాని, కక్ష ధోరణి గాని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, మా ముఖ్యమంత్రి వారి ఆలోచన కాదు, నారా లోకేష్ బాబు గారిది అంతకంటే కాదు. ఈ రోజు కేవలం ఈరోజు డ్రామాల మాటలు మాట్లాడుతూ ఏదో రెడ్ బుక్ పరిపాలన జరుగుతోంది. రెడ్ బుక్ పరిపాలన ఎక్కడ జరుగుతుంది? అసలే రెడ్ బుక్ పరిపాలన జరిగి ఉంటే ఎవరు మిగలరు కూడా, ఈ కార్యకర్తలు వైఎస్ఆర్ నాయకులు ఎవరు మిగలరు ఈ రాష్ట్రంలో. ఆ ఆలోచన లేదు, అటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. అదే చెప్పాను కదా మీకు ఇంతకుముందు చెప్పింది. ఈ రోజు 1 సంవత్సరం పాలన, సుపరిపాలన, తొలి అడుగు 2.0 మేము చూపుతున్నాం. మా అక్క దగ్గరకు వస్తున్నాం, మా చెల్లెల దగ్గరకు వస్తున్నాం. పెన్షన్ రాని వాళ్ళకి ఎట్లా పెట్టాలో ఆలోచిస్తున్నాం. వచ్చిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో చూస్తున్నాం. రోడ్లు కావాల్సిన వాళ్ళు రోడ్లు వేస్తున్నాం, నీళ్లు ఇబ్బంది ఉన్న వాళ్ళు నీళ్లు ఇస్తున్నాం. ఏ కార్యక్రమాలన్నీ చేసి 2.0 పరిపాలన ఎట్లా ఉండాలని మేము చూపుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి 2.0 ఏమంటున్నారు? నరుకుతా అంటాడు, రప్ప ఆడిస్తానంటాడు, రేపు వస్తే తలలు ఎగరగొడతామంటారు. ఇదా రాష్ట్ర ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, రైతులు కానీ సాగునీరు, త్రాగునీరు, ఊళ్ళో అభివృద్ధిని కోరుకుంటారు. ప్రజలందరూ శాంతి కామకులుగా ఆంధ్ర రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని కోరుకుంటారు. కేవలం మీరు ఈరోజు రప్ప ఆడిస్తాను, అది చేస్తాను సినిమా డైలాగులు చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఆ రప్ప అనేది మిమ్మల్ని ఆడిచ్చారు ప్రజలు. ఆల్రెడీ 151 నుంచి 11 సీట్లు దించిన రోజే మీ పని అయిపోయింది. ఈ రోజు కేవలం ఉనికిని కాపాడుకొని ఈ డ్రామా మాటలు మాట్లాడడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.